నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో మనం మాట్లాడబోయే నెక్స్ట్ సిరీస్ ఆఫ్ టాపిక్స్ మనం ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ మనకి డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్ ఆర్ రిస్ట్ దగ్గర ఉన్న ఫ్రాక్చర్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్. సో ఇవి యంగ్ పీపుల్లో కూడా అయితే కానీ మనం దాని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ అయ్యే ఫ్రాక్చర్. సో వన్ ఆఫ్ ద కామన్ ఫ్రాక్చర్స్ ఓల్డ్ పీపుల్ ఏమైందంటే చిన్నగా వెళ్ళి ఇట్లా జారితే ఆపుకొని చేయి మీద పడతారు. సో ఈ డైరెక్షన్లో కానీ ఈ డైరెక్షన్లో కానీ. సో ఈ చిన్న ఇంజురీకి బోన్ వీక్ ఉండడం వల్ల, అంటే ఆస్టియోపోరోసిస్ ఉండడం ద్వారా చాలా ఈజీగా ఫ్రాక్చర్ అవుతుంది. వన్ ఆఫ్ ద కామన్ ఫ్రాక్చర్స్ ఓల్డ్ ఏజ్లో. సో ఈ డిజిటల్ రేడియస్ అనేది ఈ ఏరియాలో ఫ్రాక్చర్ అవుతుంది, మనకి ఇక్కడ కింద, మనకి జాయింట్ కన్నా కింద. ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ కోలీస్ ఫ్రాక్చర్ పాత టైంలో. సో ఈ ఫ్రాక్చర్ అయితే ఏమైందంటే డిఫార్మింగ్ ఫోర్సెస్ ద్వారా మనకి కొన్ని పొజిషన్స్లో ఫ్రాక్చర్ డిస్ప్లేస్ అవుతుంది. ఈ పొజిషన్లో కనిపిస్తుంది మనకి ఇట్లా వంగిపోయినట్టు. ఆ ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్ ఈ రేడియల్గా డీవియేట్ అయ్యి మనకి వెనకకి బెండ్ అవుతుంది. సో ఆ డార్సిఫ్లెక్స్ అవుతుంది. సో ఇది కామన్గా ఆ పొజిషన్లో మనకి ఇంజురీ అయ్యి వస్తారు అలాంగ్ విత్ స్వెల్లింగ్ మనకి. సో మీ డాక్టర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్రే తీస్తారు. ఈ ఎక్స్రే ఎందుకంటే మనకి ఫ్రాక్చర్ లైన్, ఫ్రాక్చర్ ప్యాటర్న్ అర్థం కానీ సమ్ టైమ్స్ చిట్లిపోతుంది, సమ్ టైమ్స్ జాయింట్ లోపలికి ఇరుగుతుంది. సో ఇవన్నిటి ద్వారా మనకి ట్రీట్మెంట్ మనం చేసేది మారగలుగుతుంది. సమ్ టైమ్స్ ఈ అల్నార్ స్టైలాయిడ్ అలాంగ్ విత్ దట్ బ్రేక్ అవ్వగలుగుతుంది. సో కామన్గా ఈ డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్ ఎల్డర్లీలో అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక వరకు యాక్సెప్టబుల్ రిడక్షన్ అంటారు. అంటే పర్ఫెక్షన్ కూడా కాదు, కానీ కొద్ది వరకు యాక్సెప్టబుల్ ఉండాలి. అంటే మనకి నార్మల్గా జాయింట్ యాంగిల్ టిల్ట్ ఉంటుంది, అది ఒక 23 degrees వరకు ఉంటుంది. అది కంప్లీట్లీ ఫ్లాట్ అయిపోదు. మనకి ఒక లెవెల్ వరకు న్యాచురల్గా రీస్టోర్ చేయడానికి ట్రై చేయాలి. మనకి ముందు సైడ్ పామార్ టిల్ట్ అనేది ఉంటుంది, అది నార్మల్లీ ఒక 11 degrees ఉంటుంది. అది కనీసం 0 degrees కైనా తీసుకురావాలి. సో దట్ ఈస్ కాల్డ్ అన్ యాక్సెప్టబుల్ రిడక్షన్. సో ఈ యాక్సెప్టబుల్ రిడక్షన్ అచీవ్ చేసి దాన్ని మెయింటైన్ చేయాలి ఫ్రాక్చర్ అతికే వరకు. సో కామన్గా చేసే ట్రీట్మెంట్స్ ఏంటి అంటే ఒకటి రిడక్షన్, మనకి క్లోజ్ రిడక్షన్ అంటారు. అంటే చెయ్యి లాగి మనకి ఆ ఫ్రాక్చర్ని జాగాలో కూర్చోబెట్టడం. సో క్లోజ్ రిడక్షన్ విత్ మ్యానిపులేషన్, మనకు గట్టిగా చెయ్యి లాగి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని ఫ్రాక్చర్ని ట్రీట్ చేసి దాన్ని కూర్చోబెట్టి అదే పొజిషన్లో సిమెంట్ పట్టి వేయడం, గట్టి పట్టి. సో ఆ పొజిషన్లో ఆగినట్టు మనకు చెక్ చేసుకొని మళ్ళీ ఎక్స్రేలో కన్ఫర్మ్ చేసుకోవడం మంచి పొజిషన్లో ఉందా లేదా. ఒకవేళ పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది అంటే ఈ ప్లాస్టర్ కాస్ట్ మనకు కొన్ని వీక్స్ ఫ్రాక్చర్ అతికే వరకు అరౌండ్ 5 to 6 weeks పెట్టాల్సి వస్తుంది. సో వన్ ఈజ్ క్లోజ్ రిడక్షన్ అండ్ కాస్ట్ అప్లికేషన్. ఇది ఐదర్ జనరల్ అనెస్థీషియా కింద కానీ లేదంటే లోకల్ అనెస్థీషియా కింద, హిమటోమా బ్లాక్ అంటారు, వాటి కింద కానీ చేయగలుగుతారు. సమ్ టైమ్స్ ఇది ఎక్స్రేలో చూస్తూ మనకు ఫ్లోరోస్కోపీ గైడెడ్ కూడా చేయగలుగుతారు, ఆర్ బ్లైండ్ చేసుకుని మళ్ళీ చెక్ ఎక్స్రే కూడా తీయవచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్, మన క్లోజ్ రిడక్షన్ అండ్ ప్లాస్టర్ కాస్ట్ అప్లికేషన్. వన్ మోర్ థింగ్ ఏంటంటే సమ్ టైమ్స్ ఈ ప్లాస్టర్ అప్లై చేసినా కూడా ఫ్రాక్చర్ ఆ ప్లాస్టర్ లోపల కూడా కొలాప్స్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం బోన్ చిట్లిపోవడం ఉంటుంది, ఇన్స్టెబిలిటీ ఉంటుంది మనకి ఆ ఫ్రాక్చర్లో, మనకి ఆ ప్లాస్టర్ లోపల. సో ఈ క్లోజ్ రిడక్షన్ చేసి ఒకటి కేవైర్ అనేది వస్తుంది, ఒక వైర్ ఉంటుంది, ఒక డ్రిల్ ద్వారా బోన్లో కూర్చోబెడతారు. సో బోన్లో వేసి ఆ డ్రిల్ ద్వారా కేవైర్ బోన్లో కూర్చోబెట్టేసి ఒక అట్లీస్ట్ 2 కేవైర్స్ వేసి ఆ ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేస్తారు. సో దిస్ ఇస్ క్లోజ్ రిడక్షన్ అండ్ కేవైర్ ఫిక్సేషన్. సో ఇది వన్ ఆఫ్ ద అదర్ ట్రీట్మెంట్స్. మనకి ప్లాస్టర్ కాస్ట్ కన్నా ఇంకొంచెం హార్డ్ ఉంటుంది ఇది. సో మనకి స్టెబిలిటీ ఇంకొంచెం గ్యారంటీ ఇవ్వగలుగుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అదర్ ట్రీట్మెంట్స్, క్లోజ్ రిడక్షన్ అండ్ కేవైర్ ఫిక్సేషన్. ఇంకో ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒకవేళ జాయింట్లు ఇరిగినా కూడా లేదంటే చాలా అన్స్టేబుల్ ఉన్నా కూడా మనకి ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. మనకి ఆ ఓపెన్ చేసి ఫ్రాక్చర్ని రీచ్ అయ్యి ఐదర్ ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ నుంచి కానీ. సో 2 methods ఉంటాయి, ఒకటి వోలార్ ప్లేట్ వేయగలుగుతాం, ఇంకో డార్సల్ ప్లేట్ వేయగలుగుతాం. సో ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి మీ సర్జన్ డిసైడ్ చేస్తారు ఎటు నుంచి వెళ్ళాలనేది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అదర్ ట్రీట్మెంట్స్, ఒకటి ఓపెన్ రిడక్షన్ అండ్ ప్లేట్ ఫిక్సేషన్. ఈ ఓపెన్ రిడక్షన్ అనేది చాలా స్టేబుల్ ఉంటుంది, కానీ దాంతో ఏంటంటే మనకు ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మెథడ్స్ మనకి డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్ అడ్రస్ చేయడానికి. సో ఏదున్నా మనకి తర్వాత హీలింగ్ టైం వరకు మనకి రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్లేట్ ఫిక్సేషన్ చేస్తే రెస్ట్ అనేది మినిమల్ ఉంటుంది, ఒక 2 to 3 weeks ఐదర్ రిమూవబుల్ స్ప్లింట్లైనా పెట్టొచ్చు ఒక సాఫ్ట్ టిష్యూ హీలింగ్ వరకు. కానీ కాస్ట్ వేసినా కేవైర్ వేసినా మనకి అట్లీస్ట్ 5 to 6 weeks మనకి ఇమ్మొబిలైజ్ చేయాలి. ఈ మీన్ వైల్లో మనకి ఫింగర్స్ మూవ్ చేయాలి, మనకి షోల్డర్ ఎల్బోని మనం మొబైల్గా వాడుకోవాలి దాన్ని స్టిఫ్నెస్ రాకుండా. సో ఇది మనకి డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్ అయితే చేయాల్సిన ట్రీట్మెంట్. ఏదైనా కానీ మీ ఫ్రాక్చర్ ప్యాటర్న్ అండ్ ఎక్స్రేని పట్టి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలనేది మీ ట్రీటింగ్ సర్జన్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.